బ్రతకడమే భారమైన లోకం, ప్రత్యుపకారానికి లెక్కలేసే లోకం. పెద్దవారి కన్నీళ్ల పిలుపు వినలేవా? ఈ పుణ్య భూమిలో జాలి కరుణ కనలేమా? ప్రతిఫలం ఆశించి సహాయం నిశ్శబ్దంగా తలదించుకునే వృద్ధులు, భార్య లేని బ్రతుకు భారం, భర్తలేని జీవితం నిస్సారం. చుట్టాలు లేరు, స్నేహితులు లేరు, శత్రువులు రారు, సన్నిహితులు కారు. పెట్టిన నాడు తెగపోగినారు, గిట్టిన నేడు ఎవరు మోస్తున్నారు? సంపాదించి పెట్టిన సంతానం చెంతలేరు, పెట్టకున్న ఇరుగు పొరుగు అయ్యారు మీ వారు. నా వారనుకున్న బంధువులు నటిస్తున్నారు, ఆస్తులకి తాము వారసులమని కొట్టుకు చేస్తున్నారు. జపానులోనే వృద్ధులు నేల కొరిగిన నెల వరకు తెలవదట. మన భారతాన ఇక పండు ముసలి వారి గతి తేనట. కాడపై రెండు వైపుల వృద్ధ మాతాపితల కూర్చోబెట్టినాడు, మోసిన శ్రవణ కుమారుడు నడయాడిన సనాతన దేశమానాడు. కొంబనేగా కరోత్పత్తిలో చెప్పగా విన్నాము, ఇల్లు అమ్మి సొమ్ము చేసుకున్న కొడుకు హీనం. పక్క చిక్కిన తల్లిని కిరాయి ఇంట్లో పెట్టి తాళం, విదేశానికి పోను విమానాశ్రయానికి పోయిన వైనం. అందరికీ విద్య వైద్యమే ఉచితం కావాలి, ప్రభుత్వ పనిలో ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలి. పెళ్లి చేసుకున్న యువతకు బ్రతుకు భారు కాదు, వృద్ధాశ్రమ వృద్ధుల ఆదరణలో తన వంతులనే తేడా వీడాలి. లేని వారు చేతితో సాయం బరువులు మోయ, ఉన్న వారు డబ్బుతో పంచాలి దయ. పండు ముసలి బ్రతుకుల చీకటిలో దీపం వెలిగించాలి మనమంతా కలిసి. పునఃపల్లవి వయస్సుకి కాదు విలువ కోల్పోవడం, మానవత చూపడం, అసలు తోడవడం, ఇవే మిగిలే మన జాతి గుర్తింపులు. బాధ్యతే నిత్యం, నిస్వార్థ సేవే పరమార్థం. దీపం వెలిగించాలి మనమంతా కలిసి. పునఃపల్లవి వయస్సుకి కాదు విలువ కోల్పోవడం, మానవత చూపడం, అసలు తోడవడం, ఇవే మిగిలే మన జాతి గుర్తింపులు. బాధ్యతే నిత్యం, నిస్వార్థ సేవే పరమార్థం. Thank you.